ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. మరి ఈ వారము ఆరాధన మరి క్రింద జరిగేటువంటి లాస్ట్ రోజు. ఈ వారంతో ఆరాధన క్రింద జరగదు. వచ్చే వారం నుంచి ఆరాధన పైన జరుగుతుంది. ఇదే చివరి ఆదివారం క్రింద జరిగేటువంటి ఆరాధన. కాబట్టి మన ఎలాగూ మంగళవారం పైన చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ అవుతుంది. ఇక తర్వాత నుంచి సహవాసాలైనా ఆరాధన అయినా ఏదైనా పైన జరుగుతాయి, క్రింద ఇంకేమీ జరగవు. క్రింద జరిగితే ఒకవేళ సండే స్కూల్ పిల్లలకి ప్రైవేట్ జరగడమే తప్ప సహవాసాలన్నీ ఇక పై భాగంలోనే జరుగుతాయి. మరి ఇది చివరి ఆదివారం మనకి క్రింద జరిగేటువంటి ఆదివారంగా మీరు అందరూ గుర్తించాలి దీన్ని. అయితే పోయినటువంటి ఆదివారం మనం సంపూర్ణత అనేటువంటి విషయమై ఆలోచన చేసుకున్నాం. దాన్ని మనం ఇంకనూ ఆలోచన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరిచేటువంటి వాక్యాన్ని మనం ఒకసారి గమనించుకోగలిగితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 అలాగే 13 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే అక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటి అని అంటే 11వ వచనం దగ్గర నుంచి చూస్తే, మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ అని అన్నాడండి. అంటే ఇక్కడ సంఘానికి పిలువబడినటువంటి అందరూను అని అన్నాడు. అంటే ఎవరిని ప్రత్యేకపరచలేదు, ఎవరిని దూరపరచలేదు. అందరూ అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ప్రభువునందు ప్రియులుగా ఎన్నిక చేయబడతారో, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, మరి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో ఎవరైతే సభ్యులుగా చేర్చబడతారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, అంటే ఇక్కడ ఒక గ్రామానికి చెందిన వారా అంటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రీస్తు సంఘ సభ్యులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎఫెసీయులకు పత్రిక రాసినప్పుడు పౌలు వారి మధ్య లేడు, వేరే ప్రాంతంలో ఉండి ఎఫెసీయులకు ఆయన పత్రిక రాయడం జరిగింది. ఆయన వేరే ప్రాంతంలో ఉండి వేరే స్థానిక సంఘానికి వెళుతున్నటువంటి పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకి పత్రిక రాస్తున్నప్పుడు మనమందరమును అని అక్కడ ప్రస్తావన చేశాడు. అంటే ఆయన ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘంతో మాట్లాడుతూ మనం అని తనని కూడా ఆ సంఘంలో ఒక వ్యక్తిగా కలుపుకున్నాడు. కారణం ఏంటంటే సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభు సంఘానికి చేర్చబడిన వారు అందరూ కూడా అని ఈ వాక్యం యొక్క భావం. ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే ఆయన మాటల ద్వారా పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, మనమందరమును విశ్వాస విషయములోను అన్నాడండి. అంటే ముందు విశ్వాస విషయంలో మనందరికీ కూడా ఏకత్వం అనేది రావాలట. అంటే ఒకే ఆలోచన ఉండాలి. ఏ విషయంలోనంటే విశ్వాస విషయంలో. చాలా మంది అంటుంటారు ఏంటంటే, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనేటువంటి పదం వినబడతా ఉంటది. ఎందుకు ఈ పదం వినబడుతుందంటే, ఏంటండి మరి మేము వెళ్ళేటువంటి సంఘంలో ఇలా ఉంటది, మీ సంఘంలో ఇలాగుంటుంది ఏంటి అని అన్నప్పుడు మీ అని విడగానే అర్థమైపోవాలి. ఎందుకే ఇలాగ రెండుగా లేదు యేసుప్రభు సంఘం. ఎప్పుడు కూడా సంఘం ఒక్కటే. సంఘం ఎంతమ్మా? ఎన్ని? 1, 2, 3 కాదు, సంఘం ఒక్కటే. ఒకసారి చూడండి, ఇదే పత్రికలో 4వ వచనం, 4వ అధ్యాయంలో 4వ వచనంలో మాట్లాడుతూ మొట్టమొదటి మాట చెప్పాడండి. ఏంటంటే శరీరం అంటే ఏంటండి? మనకున్న శరీరం కాదు, శరీరం అనగా సంఘము. శరీరం అంటే ఏంటండి? సంఘము. అంటే చూడండి ఒకసారి, ఇదే ఇక్కడ 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి 22 నుంచి చదవండి ఒకసారి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరం. అంటే క్రీస్తు ప్రభు శరీరం.
ఏంటి? సంఘం. ఇది చాలా ఉంటాయి కానీ అవసరం లేదు ఇప్పుడు మనకి. అయితే సంఘము అని శరీరాన్ని గురించి మాట్లాడాడు కదా. ఇప్పుడు చూడండి, ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదటి పదం ఏమని రాయబడిందండి? శరీరము ఒక్కటే అని అన్నప్పుడు ఆలోచనలు ఎన్ని ఉండాలి అంటే, ఆలోచనలు అంటే నమ్మకాలని, విశ్వాసమని. ఇక్కడే చూడండి, శరీరం ఒక్కటే అని అన్నాడా? ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడ్డాము. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము. ఈ పదాలు మనం ఆలోచన చేస్తే ఇందులో ఏం కనపడుతుందండి? ఒక్కటే అనేటువంటి శబ్దం కనపడుతుందండి. ఇక్కడ విభిన్నమైనటువంటి కోణాలు కనిపించట్లేదు, విభిన్నమైనటువంటి సంఘాలు కనిపించట్లేదు, విభిన్నమైనటువంటి విశ్వాసాలు కనిపించట్లేదు. అంతా ఒకటే. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా ఒకే విధానాన్ని, ఒకే విశ్వాసాన్ని, ఒకే పద్ధతిని అవలంబించాలి అన్నది దేవుని సంకల్పం. కానీ నేడు ప్రపంచాన్ని మనం చూసినప్పుడు, ప్రపంచాన్ని ఎందుకు, మన గ్రామాన్ని చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చూడగలుగుతున్నాం. మరి ఎన్ని విధాలుగా చూస్తున్నప్పుడు ఏంటి అసలు ఇలాగ ఎందుకు అవుతుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శరీరం ఒక్కటే అన్నాడు. శరీరం అంటే సంఘం ఒక్కటే అని చెప్పాడు, విశ్వాసము ఒక్కటే అని అన్నాడు. మరి ఒక్కటే అని అన్నప్పుడు ఇన్ని కోణాలు, ఇన్ని రకాల విధానాలు కనిపిస్తున్నాయంటే ఎక్కడో ఏదో జరుగుతుందని మనకు అర్థం కావాలి, ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థం కావాలి. అందుకనే ఇలాంటి విభిన్నమైనటువంటి తత్వాలు, పద్ధతులు వస్తాయని ముందుగానే పౌలు గారు చెప్పారండి. ఎక్కడ అంటే చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 28, 29 వాక్యాలను ఒకసారి మనం చదవగలిగితే ఆయన స్పష్టంగా చెప్పాడండి. ఎవరితో చెప్పండి? ఈ సంఘంతో మాట్లాడాడు. ఇప్పుడు మనం ఏ పత్రిక చదువుతున్నాం? ఎఫెసీలకు రాసిన పత్రిక చదువుతున్నాం. ఇదే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అపోస్తుల కార్యాల్లో కూడా వారినే పిలిపించి మాట్లాడుతున్నాడు. కావాలంటే చూడండి, మీకు ఇది 20వ అధ్యాయము 17వ వచనం దగ్గర చూడండి ఏమనుందో. 17వ వచనం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం దగ్గర, అతడు మిలోతు నుండి ఎక్కడికి పంపించినట్టండి? ఎఫెస్సునకు. మనం ఇందాక పత్రిక చదివేమో, ఎఫెస్సులకు రాసిన పత్రిక అని. ఎఫెస్సునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా మాట్లాడుతున్నాడట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఎఫెసు నుంచి. అంటే వెళ్ళి మాట్లాడే అంత టైం లేదు ఆయనకి. ఆయన ఎరుషలేం వెళ్ళిపోతున్నాడు అనమాట, ప్రయాణంలో ఉన్నాడు. మళ్ళీ ఎఫెసుకి వెళ్ళి మాట్లాడి తిరిగి రావాలంటే ఎక్కువ టైం పడిపోద్ది. నేనేమో ఎరుషలేం చేరుకోలేను, ఎరుషలేం వెళ్ళిపోవాలి, పండగ సమీపిస్తుంది, ఆ పండగ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలవండి అని చెప్పి మిలేతులో ఆయన ఉండి అక్కడికి ఎఫెసు నుంచి పెద్దలను పిలిపించి వచ్చిన పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అలాగ క్రిందకు వచ్చాడు. ఆ క్రిందకు వచ్చినటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం 28వ వచనం దగ్గర. ఏమనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. యావత్ మంద అనంటే పిలువబడినటువంటి సంఘ సహోదరులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పిలువబడిన సంఘ సహోదరులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అందరి గురించి అంటే యావత్ మందన గురించి, అలాగే పెద్దలుగా ఉన్నారే మీ గురించి కూడా. ఎందుకని ఏ టైంలో ఎవరికి ఏ పరిస్థితి వచ్చి దేవుళ్ళో నుంచి జారిపోతారో తెలియదు. కాబట్టి జాగ్రత్త అనేది లేకపోతే ప్రమాదం అనేది నీ ముందే ఉంటుంది. జాగ్రత్త అనేది ఉంటే ప్రమాదాన్ని మనం ముందుగానే అంచనా వేయగలుగుతాం. జాగ్రత్త లేకపోతే తిన్నగా వెళ్ళి ప్రమాదంలో పడతాం. కాబట్టి చెప్తున్నాడు, సంఘాన్ని గురించి అలాగే పెద్దలైనటువంటి మిమ్మును గురించి అని ఇరువురు గురించి మాట్లాడుతూ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి అని చెబుతూ ఇంకేమన్నాడంటే ఆయన, నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. సంఘాలను కట్టాడు, నిర్మించాడు, బాధ్యత వాళ్ళకి అప్పగించాడు, మీరు నడిపించుకున్న సంఘాలు జాగ్రత్తగా. నేను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని
నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరతారు. అంటే ఉన్నటువంటి ఒక్క సంఘాన్ని ఏం చేస్తారంటే చీల్చేస్తారనమాట. మందలో నుంచి తోడేలు వచ్చి గొర్రెనెత్తుకుపోయినట్లుగా వీళ్ళు గొర్రె చర్మాన్ని వేసుకుని వచ్చినటువంటి క్రూరమైన తోడేళ్ళు మందను కనికరించకుండా అందులో ఉన్న వాళ్ళని వంకర మాట్లాడండి. అంటే చూడండి, మనకి ఏ మాటలు ఇష్టమవుతాయి అంటే అండి, వంకర మాటలు ఇష్టమవుతాయి. మనం వినో నిజానికి ఎలాగంట అన్నదాన్ని మనం ఎక్కువగా నమ్ముతాం. మనం కళ్ళతో చూసింది చెవితో విన్నది నమ్మాలి. నిజంగా అంట అని ఎవరో చెప్పింది మనం తొందరగా నమ్మకూడదండి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు మనం ఆ పక్క నుంచి కూడా తెలుసుకోవాలి. ఒక పక్క నుంచి కాదు, రెండు వైపుల నుంచి కూడా తెలుసుకుని అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఒక పక్క నుంచి ఒక మాట వింటాం, ఇంకంతే, అక్కడ డిసైడ్మెంట్ చేసి జడ్జి గారు కూడా జరిపారు మన ఇచ్చే తీర్పులకి. ఒక పక్క నుంచి వింటామండి, నేను ఏదో చెప్తాను మీకు, ఈ మాట వినేసేసి ఇంకంతే పెద్ద జడ్జిలు అయిపోతున్నాడు. సుప్రీంకోర్టు ఇంకేమున్నాయండి, హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా జరిపోవు మన తీర్పులకి. అది కాదు, క్రైస్తవుల లక్షణం ఏంటంటే, విన్నావా సరే అలా ఉంచి అసలు ఆ పక్క నుంచి ఏం జరిగిందో అన్నది కూడా విన్నప్పుడు అప్పుడు వాస్తవం తెలియడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి నచ్చేటువంటి మాటలు ఏంటంటే, మనిషికి ఎక్కువగా వంకర మాటలు నచ్చుతాయి. అందుకని అపవాది గారికి తెలుసు కాబట్టి, ఇప్పుడు చూడండి, చేపను పట్టుకోవడానికి మనకు తెలుసు ఏం వేయాలి, ఎర్ర పెడతాం. ఆ చేప దానికి దొరుకుతుంది, ఎర్ర పెట్టినప్పుడు దొరుకుతుంది, మనకు తెలుసు. అది ఎర్ర దానికి ప్రమాదం, ఎందుకని చేపకు ప్రమాదం అదేమో దానికి తెలియదు. ఎర్ర మనకు తెలుసు ప్రమాదాన్ని, అది దానికి ప్రమాదం అని దానికి తెలియదు, కానీ ఎర్ర వేస్తే ఖచ్చితంగా చేప పడతాను మనకు తెలుసు. అలాగే మనిషి యొక్క ఆలోచన అపవాది గారికి తెలుసు. వీడు ఎలా పడతాడు అంటే ఎక్కువ వంకర మాటలకే పడతాడు. స్ట్రైట్ మాటలకి ఎవడో పడ్డావు. ఇప్పుడు యేసుప్రభు తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడుతున్నప్పుడు, అదిగో ఆ పండు తిన్న దినాన్ని మీరు నిశ్చయంగా స్ట్రైట్గా చెప్పాడా, ఆ పండు తింటే మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. ఈడొచ్చి ఏమన్నాడు, అపవాది గడు వచ్చి ఏమన్నాడు, దేవుడు అలా చెప్పాడా, అది ఏం కాదు, మీరు దాన్ని తిన్నారనుకో దేవదూతల్లో అయిపోతారు, మీరు సావరను రుచిగా చెప్తాడు. వంకర మాటలన్నీ ఎలా ఉంటాయండి, ఇలా రుచిగానే ఉంటాయండి. వంకర మాటలేమో రుచిగా ఉంటాయి, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడే మాటలన్నీ గుచ్చుకున్నట్టు ఉంటాయి. కానీ నొప్పించే మాట ఏం చేస్తుందంటే, మనకి ఏదైనా గుచ్చుకుంది అనుకోండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివినప్పుడు అండి, అపోస్తులు అట బోధ చేస్తే అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ గుచ్చుకుందట మాట. ఏం చేశారు, నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధుడైన ఆయన మీరు సిలువేసి చంపేశారు అన్నాడు. ఆయన ఏ పాపం చేశాడు, మిమ్మల్ని ఏ విధంగా ఆయన నష్టపరిచాడు, మీరు ఎందుకు ఆయన చంపేశారు, ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళకి గుచ్చుకున్నాయి. అవును కదా, మేము చేసింది తప్పు, మేము మారాలంటే ఏం చేయాలి అని వాళ్ళు ముందుకు వచ్చి 3000 మంది బాప్తిస్మం పొందారండి. స్ట్రైట్ మాట ఇప్పుడు కూడా ఏంటంటే, మనం చేసినటువంటి పొరపాటుకి తగులుతుందండి, దాన్ని మనం సరి చేసుకోవాలని తగులుతుంది. దాన్ని నేను సరి చేసుకోను పెంచుకుంటానంటే పెంచుకో, అది తర్వాత నష్టపోయేది ఎవరనంటే మనమే. ఇప్పుడు ఒక కొరుకుడు పుండు వచ్చిందనుకోండి, కొరుకుడు పుండు అంటే ఏంటంటే క్యాన్సర్ పుండు అంటాం కదా, అది అంటే బైబిల్లో కొరుకుడు పుండు అంటే అది వచ్చింది అనుకోండి. దాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ ఆపరేషన్ చేసి దాన్ని తీయడమో లేదా దానికి సంబంధించిన ఏం లేదు అమ్మకేం వాళ్ళది ఇలా మనం సూప్ రాసేద్దాం అనుకో, రోజును అలా లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి తగినటువంటిది అది ఏంటో తెలుసుకుని తగిన వైద్యం మనం చేయించుకోకపోతే తెలియకుండానే అలాగో ప్రాక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ వీరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వంకరగా మాటలు చెప్తారు, సో ఆ మాటలకు మీరు పడిపోవద్దు, స్ట్రైట్ మాటే మిమ్మల్ని నిలబెట్టేది. వంకర మాట ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, అది సామెతల్లో సొలొమోను గారు మాట్లాడుతూ చక్కగా చెప్తారండి. ఏంటంటే యవనస్తులతో మాట్లాడుతూ కొందరు స్త్రీల మాటలు చాలా ప్రమాదంగా ఉంటాయి. అబ్బాయి ఎలాగ ఉంటాయంటే నూనె పోసినట్లుగా ఉంటాయి, వాటిలో పడ్డామంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండని చాలా విషయాలు చెప్తాడు. అంటే ఎప్పుడు కూడా మనం పాడైపోయే మాటలు ఎలా ఉంటాయంటే మనం నొప్పించమన్నమాట, హాయి గొలిపిస్తాయి. అలాంటి మాటలు, హాయి గొలిపించే మాటలు ఏం చేస్తాయంటే మన జీవితాలకి అవి ఎక్కడో చోట ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ ముందుకెళ్లే కొలది భవిష్యత్తులో ప్రమాదాన్ని అవి మనకే తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా నిలబడాలి, అంటే స్ట్రైట్ గా నిలబడడానికి క్రైస్తవుడు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనిషికి వంకర మాట ఇష్టం కాబట్టి వచ్చేవాడు కూడా ఏం పట్టుకుని వస్తాడంటే, వచ్చేవాడు అంటే ఎక్కడి నుంచో రాడట, మధ్యలో నుంచే లేస్తాడట, ఇక్కడి నుంచే. ఇక్కడ చూడండి ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలోనే ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరించరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే
బయలుదేరతారు అంటే ముందుగానే చెప్పాడండి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ముందుగానే చెప్పాడు. ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకటే అనుసరణ అని ఎక్కడైతే ఎఫెసీ పత్రికలో వ్రాయబడిందో ఆ వ్రాయబడిన వ్యక్తులతో ముందుగానే మాట్లాడాడు. దీన్ని సర్వనాశనం చేసేవాళ్ళు ముందు వస్తారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ముందున్నటువంటి మందని కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఈ మాటలకు పడిపోయే ప్రమాదం ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా మీరు కాచుకోవాలబ్బాయి అని వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన పత్రికను వ్రాస్తూ వాళ్ళతో మాట్లాడేటువంటి సమాచారం మనం చూస్తున్నాం. ఇప్పుడు 4 అధ్యాయంలో అంతా ఒకటే ఉంది, కానీ విభిన్నంగా విడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచన చేస్తే రకరకాల విధానాలు, రకరకాల పద్ధతులు కనపడుతున్నాయి. మరి ఇన్ని రకాల పద్ధతులు, ఇన్ని రకాల విధానాలు కనపడితే ఒక్కటే ఎలాగనగలం? అందరం ఒకటే అంటారు, అందరం ఒకటే ఎలాగంటామండి? నేను ఒప్పుకొని ఎప్పుడు కూడా అందరూ ఒకటే, అందరూ దేవుడిని నమ్ముకున్నారు కదా, దేవుడినే నమ్ముకున్నారు, అలా కనపడుతున్నారు అంతే పైకి. కానీ దేవుడిచ్చినటువంటి విధానం అంటూ ఒకటి ఉంది, దాంట్లో ఉంటేనే ఒకటవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉంటే ఎలా ఒకటవుతాం? ఇప్పుడు నాకు ఒక ఇంటి పేరు ఉండి, మీకు ఒక ఇంటి పేరు ఉండి, ఇంకొక ఇంటి పేరు ఉంటే అందరిది ఒక ఇంటి పేరు కింద లెక్కలోకి వస్తుందండి. వీళ్ళందరూ ఒక కుటుంబం అంటారా? రకరకాల కుటుంబాలు అయ్యి, రకరకాల కుటుంబాలు అయ్యి ఒకటి ఎలాగవుతాయి? అవ్వవు. ఇది అంతే. దేవుడు ఏం చెప్తున్నాడంటే శరీరం ఒకటే, విశ్వాసము ఒకటే, మీది మీదే, మాది మాదే అని అంటే అక్కడే వేరైపోయింది. ఆ రెండింటిలోనూ ఏదో ఒకటే కరెక్ట్, ఇంకా ఎక్కువ ఆలోచిస్తే రెండు కూడా కరెక్ట్ కాకపోవచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు సరే, ఇలాగా విభిన్నంగా ఉన్నటువంటి వ్యక్తిత్వాలతో మాట్లాడుతూ అసలు దేవుని ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు క్రిందకు వచ్చిన తర్వాత. ఏమనంటే మనమందరము అంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనమందరమును మొదట విశ్వాస విషయములోను, 2 దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము అంటే ఆలోచన, దేవుని పట్ల ఉండాల్సిన ఆలోచన ఒక్కటై ఉండాలి. ఒక్కొక్క విధానంలో ఉండకూడదు. ఇక్కడ ఒక విధానం, ఇంకొక చోట ఇంకొక విధానం, ఇంకొక చోట ఇంకొక విధానం, ఇలాగ రకరకాలుగా ఉండొచ్చు అని దేవుడు చెప్పలేదండి. అన్ని చోట్లైనా ఒక్క విధానంలోనే ఉండాలి. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో అంటే దేవుని కుమారుని ఏ విధంగా నమ్ముతున్నాం మనం, ఆయన ఏ విధంగా విశ్వసిస్తున్నాం మనం, మళ్ళీ వస్తాడని విశ్వసిస్తున్నావా, రాడని విశ్వసిస్తున్నావా, నేను తీసుకెళ్తాడని విశ్వసిస్తున్నావా, అసలు ఏంటి ప్రస్తుతానికి ఆయన రాజుగా ఉండి నిన్ను పరిపాలిస్తున్నాడని విశ్వసిస్తున్నావా? ఈ విశ్వాస విషయంలో కూడా మనం అందరం ఏమవ్వాలంటే ఒక్కటై ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉంటున్నారండి ఇప్పుడు క్రైస్తవ్యాన్ని చూస్తే. కానీ దేవుడు కోరుకుందే అన్ని ఆలోచనలు ఇవ్వలేదు. దేవుడు అసలు వాక్యంలో అన్ని విధానాలు ఇవ్వలేదు. మనకు నచ్చినట్లుగా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క బాణి ఒకటే, ఒక్కొక్కరికి నచ్చినట్లు ఒకటే. ఇక్కడ ఒక 10 మందికి ఒకటి ఇష్టం అనుకోండి, ఆ 10 మంది పోతారేమో అని ఆ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. ఇంకొక 20 మందికి ఇంకొకటి ఇష్టం అనుకోండి, 20 మంది పోతారేమో అని ఆ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించా ఇది పెడితే నలుగురు ఆకర్షింపబడతారని అది పెడుతున్నాం. ఇలా అయిపోయి ఈరోజు సంఘాల పరిస్థితులు. అవి ఏం అవసరం లేదండి. మనుషులను ఆకర్షించి, మనుషులను కూర్చోబెట్టి, పిలుచుకుని కూర్చోబెట్టి వందల మందిని నువ్వు పోగేయడం వల్ల నీకు పరలోకం అని దేవుడు చెప్పట్లేదు. కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సంపూర్ణులుగా మార్చబడినప్పుడే ఆ సంపూర్ణులు పరలోకానికి అర్హులు. అంతే. ఎంతమంది? 1 10 మంది 5 ఎంతమంది దేవుడు కోరుకున్న సంపూర్ణతను సాధించగలిగితే అంతమందే పరలోకం పోతారు. లక్షల మంది కూర్చున్నారు కదా అని అబ్బోయ్ ఇది చాలా పెద్ద సంఘం, దీన్ని తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకోడు. ఎవరు సంపూర్ణతను సాధించడానికి సిద్ధంగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు ఆలోచన చేసి తీసుకుంటాడండి. ఈ సంపూర్ణత అంటే ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుంటున్నాం. దాన్ని మనం కొంచెం ముందుకు వెళ్తూ పరిశీలన చేద్దాం. ఏం కోరుకున్నాడనంటే ఏకత్వము పొందాలని, ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అన్నాడండి. అంటే అనగా ఏదో చెప్తున్నాడు. సంపూర్ణ పురుషులు అంటే పదం అయితే పదం బాగుంది, మనం విన్నాను. సంపూర్ణ పురుషుడు సంపూర్ణ అంటే ఏంటో చెప్తున్నాడు. సంపూర్ణ పురుషులకు వరకు అనగా అంటే ఏంటో చెప్తున్నాడు. అంటేనట క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు అన్నాడండి. సంపూర్ణత అంటే ఏం జీవించడండి? యేసుక్రీస్తు ప్రభులాగా మారాలట. ఎవరు? మనం పిలువబడినటువంటి వ్యక్తులు అందరూ కూడానట యేసుక్రీస్తు ప్రభు స్వభావంలోకి మారాలట. అప్పుడు మనం సంపూర్ణతను సాధించినట్లు అని అంటున్నాడు. పిలువబడిన మన అందరము యేసుక్రీస్తు స్వరూప స్వభావంలోనికి మార్చబడినప్పుడు అప్పుడు మనం సంపూర్ణత సాధించినట్లు.
పిలువబడిన మనం మనకులాగే ఉన్నాం అనుకోండి. మనకులాగే అని అంటే కొన్ని విధానాలు ఉంటాయి, చదువుతాను, అవి ముందుకెళ్ళి మనం చూద్దాం. ఇంకా చూద్దాం. ఇంకేమన్నాడంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసేటట. క్రిందనది చెప్తున్నాడు. ఒక వ్యక్తి దేవునికి నచ్చేవాడిగా, దేవుడు ఇష్టపడేవాడిగా మార్చడానికి ఏర్పాటు చేయబడిందే సంఘం. ఇంకా దేవుడికి ఇష్టమైన వారిగా మార్చడానికి ఏర్పాటు చేయబడిన సంఘంలోనే మన విధానాలు, మన మనసులు బాగోలేదనుకో, మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అసలు దీని ఉద్దేశం ఏంటి? సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను సంపూర్ణునిగా మార్చాలి. పిలవబడిన మన అందరం కూడా క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలట. క్రీస్తు ఏ మనస్సు కలిగాడనంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రతి మానవుడిని పరలోకం తీసుకుపోవాలి. అది క్రీస్తు ప్రభు మనస్సు. ఆ అందరినీ పరలోకం తీసుకెళ్లాలంటే వాళ్ళ ముందున్నటువంటి నేను వాళ్ళకి నేర్పాల్సిన మార్గాన్ని నేర్పి వెళ్ళాలి అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళగల అర్హత సంపాదించేవాడిగా బ్రతికాడు అనమాట, శరీరధారిగా వచ్చి యేసు ప్రభు. అలాగే మనం కూడా సంఘానికి వచ్చినటువంటి మనం కూడా యేసు ప్రభు మనసును సంపాదించాలటండి. యేసు ప్రభు యొక్క మనస్సును సంపాదించాలి. అలా సంపాదించుకోవడానికి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని ఎవరి గురించి వింటామండి? ఎక్కువగాను నా గురించా? ఎవరి గురించి వింటాం? మరి యేసు ప్రభు గురించే వింటాం. దేవుని మనసు గురించి వింటాం, దేవుని ఉద్దేశాలు వింటాం. ఎందుకు వింటున్నాం అనుకుంటున్నారు? ఇవన్నీ కాలక్షేపానికి కాదు. అవన్నీ వింటే దేవుడు ఆశీర్వదించాలని కూడా కాదు. వినడం వల్ల ఆశీర్వాదం రాదండి. మరి దేనివల్ల ఆశీర్వాదం వస్తుంది? దేవుడు కన్నా కళను నెరవేర్చడం ద్వారా వస్తుంది మనకు ఆశీర్వాదం. దేవుడు కలగన్నాడే మనల్ని పెట్టుకుని, నా బిడ్డలు ఎలా ఉండాలని కలగన్నాడు ఆయన. ఆ కళను మనం నెరవేర్చితే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది అనమాట. ఆ కళను నెరవేర్చడానికి మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, నా మాట విని వీడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి వీడు ప్రయాణ ఖర్చులు ఉంటాయి, వీడు ప్రయాణంలో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు తీర్చాలి? ఇప్పుడు నేనే తీర్చాలి. ఎందుకు? నా మాట మీద వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచాడండి. అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము, దేవా మరి ఎంత సంపాదించాను, ఇవన్నీ ఎంత కుటుంబం ఉంది, నాకు పెద్ద పెద్ద బంధువులతో సంబంధం ఉంది, వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడొచ్చాను, ఇదేమో మంచి ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ వదిలేసి ఎక్కడొచ్చాను అని అనలేదండి. వచ్చాయి అంటే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా అడగలేదు. వచ్చాయన్న నడిచేయంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పిలిచిన పిలుపుకి లొంగిపోయాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాముని ఎనలేని దీవెనిచ్చాడండి. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఏంటి నాకేంటి, నాకు ఏ విధమైన లాభం వస్తుంది, నేను ఎలాగ లాభం చేకూర్చుకోగలుగుతాను, ఏమైనా కలిసి వస్తుందా, ఇలాంటి బిజినెస్ ప్లాన్లు వేస్తుంటాం మనం. దేవుని దగ్గరికి రావడం వల్ల నాకేంటనే బిజినెస్ ప్లాన్లు వేస్తుంటాం. ఇంత టైం వెచ్చింతాను కదా, 3 గంటలో 2 గంటలో, ఈ 2-3 గంటల్లో నాకు కలిసి వచ్చేది ఏంటి అని బిజినెస్ ప్లాన్లు వేస్తాం. దేవునితో ఎప్పుడైనా బిజినెస్ ప్లాన్ వేసామంటే ఇక మన జీవితంలో లాసులు తప్ప లాభాలేమే ఉండవండి. దేవునితో మనం వేయవలసింది ఏంటంటే పిలిచిన పిలుపుకి అనుగుణమైన అడుగు. రా అన్నాడు, పదా అనాలి మనం. ఎక్కడికి, ఎందుకు? మనిషిని అడుగుతాం కదా, వెళ్ళరా సెంటర్కి వెళ్దాం అన్నాడు అనుకోండి, ఎందుకు, ఏం పని అని ప్రశ్నలు వేసి అప్పుడు వెళ్తుంటాం. దేవునితో ప్రశ్న వేసి వెళ్ళకూడదండి. రా అంటే పదా అనాలి. దేవునితో అలా నడిచిన వాడికి ఆశీర్వాదం. అంతేగాని ప్రశ్న వేసిన వాడికి ఆలోచించి బిజినెస్ లాగా డీల్ చేసుకుని 3 గంటలకి ఎంత ఇస్తావు, 2 గంటలకి ఎంత ఇస్తావు, మరి 2 రోజులు నీతోటే ఉంటాను, 4వ రోజు ఏమి ఇస్తావు, ఇలాంటి బిజినెస్ డీల్ చేస్తే నీకు ఏమి ఉండదు, గుండు సున్నాయి ఉంటుంది నీ దగ్గర. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఏంటంటే దేవుని దగ్గరికి పిలిచాడు. ఎందుకనంటే యేసు ప్రభు మనసు నీకు ఇస్తాను రా అన్నాడు. ఇచ్చే అందుకు వచ్చాం మనం. యేసు ప్రభు మనసు ఎలాగుంటుంది, యేసు ప్రభు మనసు ఎలాగుంటుందో మనం ఒకసారి ఏంటి, సర్వసత్యం ఇవ్వకముందు, ఈ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఇవ్వకముందు భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తాడండి. ఎవరండి? భక్తుడైన దావీదు గారు. ఒకసారి కీర్తన గ్రంథంకి వెళ్తే కీర్తనలో 24వ కీర్తన దగ్గరికి రండి ఒకసారి. 24వ కీర్తన 3వ వచనం దగ్గర మనం చదవగలిగితే, 3వ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు,
అని చెప్పి 2 ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు దేవుని యొక్క కళను నెరవేర్చేవాళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచన మీద మనం వెళ్తున్నాం. అంటే దేవుని యొక్క ఇంట్లోకి వెళ్ళేవాడు ఎవడో, దేవుని ఇంట్లోకి వెళ్ళి దర్జాగా కూర్చోగలిగేవాడు ఎవరో, దేవుడు భోజనం చేసేటువంటి, అంటే మనుషులుగా మనకు అర్థమని చెప్తున్నానండి ఇవన్నీ కూడా. దేవుడు భోజనం చేసేటువంటి ఆ భోజనం బల్ల మీద ఆయనతో సమానంగా కూర్చునేవాడు ఎవరో 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 అని ప్రశ్న వేసి భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. మంచి ప్రశ్న అండి ఇది. దేవుని ఇంట్లోకి వెళ్ళేవాడు ఎవరండి? దర్జాకి వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న సోఫా మీద కూర్చునే వాళ్ళు ఎవరో, ఆయన భోజనం బల్ల మీద కూర్చునే వాళ్ళు ఎవరో ఆయన ప్రశ్న వేసి అక్కడ 4వ వచనంలో మాట్లాడుతూ, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు అన్నాడండి. వెళ్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే, ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక అన్నాడు. ఎందుకు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు? ఎందుకు వ్యర్థమైనటువంటి దాని యందు మనస్సు పెట్టకూడదు? నాన్నగారు, వ్యర్థమైన దాని యందు మనస్సు ఎందుకు పెట్టకూడదు ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకనంటేనండి, నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, మన మనసులో ఏదైనా అనవసరమైనటువంటి విషయాన్ని మనం దాచుకున్నాం అనుకో, పదే ఆ ఆలోచనతో మనం ఏమవుతుంటాం అంటే స్ట్రగుల్ అవుతుంటాం అండి. మన ఉపయోగం ఉండదు దానివల్ల. ఏమి కూడా ఏదో పనికిరాని అన్ని మన తలలో పెట్టుకున్నాం అనుకో, వాటి వల్ల స్ట్రగుల్ నిద్ర పడతాం. అలా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటాం, వాళ్ళ గురించి ఆలోచించుకుంటాం. ఇవన్నీ అవసరమా? కాబట్టి అంటే నీ జీవితానికి ఉపయోగపడని దాని మీద నువ్వు మనసు పెట్టకు. మనసు పెట్టక ఎవరో ఏదో గొడవట్టుకున్నారో కూడా మనం వెళ్ళిపోయి మక్కమే చేతి వేసి చదువుతుంటాం. మనకు అవసరం ఏంటండి? అది మనకేం అవసరం కాదు. ఆ తిట్లు అవి విన్నాం తప్ప, బూతులు విన్నా తప్ప దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. మనకేంటంటే సౌలు నిక్కేస్తుంటే ఎక్కడైనా సౌండ్ వినపడతాడు, పింగమని సౌలు వేసిపోతే ఏదో గాలిపోతున్నట్టు పరిగెట్టుకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇలా చూసేసి అవసరం మనకే. మీ ఇంట్లో గొడవ అది ఎవరన్నా, కానీ మనం వెళ్ళిపోయి చూసి చెప్తాం. అవసరం ఏంటంటే మనకు అదే దొరుకుతుంది. మరి ఆ ఎనాలే తెలిసేసుకోవాలి. దానివల్ల నీకు ఏంటి ఉపయోగం అంటే ఏమైనా వస్తుందా? రాత్రి కూర వస్తుందా, లేకపోతే రేపు పొద్దున కొంచెం అన్నం వస్తుందా దానివల్ల అంటే? ఏమీ రాదండి, మనకేమీ రాదు. కానీ మనం ఏం చేస్తుంటే ఏమో అది ఒక రకమైనటువంటి ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. నాకు చిన్నప్పుడు అలాగే ఉండేది. చిన్నప్పుడు ఇట్లే 2-3 సంవత్సరాల దాకా అలాగే ఉండేది. ఎక్కడ గొడవ జరుగుతున్నా పారిపోవాలన్నట్టు ఫీలింగ్. అవసరం దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఉండబట్టలకి ఏదో అంటే మన మీద తెచ్చి పెట్టుకుంటుంది. ఆ ఎన్నాకి వెళ్ళి ఏం చేస్తామంటే అయ్యో ఏదో మాట్లాడటం, ఏదో పక్కన నుంచి అంతే. ఆ గొడవ అలాగ ఏదో మాట మనకు పడిపోతే వచ్చాను నిప్పులన్నీ మనకంటూ పోతాయి. ఇలా పాము కూడా తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఇలాగా నీ జీవితానికి ఉపయోగపడిన దాని బంధు నువ్వేముంచొద్దు, మనసు ఎట్టకు. ఎందుకంటే అలా పోయి దారంట పోయి ఆ పెంట అంతా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం నీకు అంత అవసరమా అని చెప్తున్నాడు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, కపటముగా ప్రమాణము. ప్రమాణం అంటే ఏంటండి? ప్రమాణం అంటే ఏంటి? మాట ఇవ్వడం, అంతేనా? ప్రమాణం అంటే మాట ఇవ్వడం. పెళ్ళిళ్ళు చేసుకునేవాడు ప్రమాణాలు చేస్తుంటాం. ప్రమాణం చేస్తున్నాడు అంటే జీవితాంతం నీకు నమ్మకంగా చూసుకుంటాను అని చెప్పి మనం ప్రమాణాలు చేస్తారు. పెళ్లి చేసుకున్నాం అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది తెలుసు ప్రమాణాలు అంటే ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉందని చెప్పి ఒప్పుకుంటాం అన్నమాట అక్కడ ఈ ప్రమాణం. అయితే ఆ ప్రమాణం కపటంగా చేయడం అంటే ఏంటి అంటే నలుగురు కంటికి కనపడడానికి మాత్రమే చేస్తున్నాను, కానీ నా మనసులో ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలని మాత్రం ఉద్దేశం లేదనమాట. మరి వీళ్ళు దర్జాగా దేవుని ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదంటండి. పనికిరాని విషయాలన్నీ మనసులో పెట్టుకునేవాడు, మనకు అవసరం లేని దాని మీద మనసు పెట్టేవాడు. అంటే దేవుని ఇంట్లోకి వెళ్ళేవారు ఎవరో చెప్పి ఆ పనికిరాని మనవి కాదు అని పక్కనెట్టేవాడు. ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం ఎలాగ ఉండాలని అంటే నిజాయితీ అనమాట. నీ మనస్ఫూర్తిగా ఉండాలి ప్రమాణం, లేదంటే మానే. కపటమైనటువంటి ప్రమాణం మాత్రం చేయొద్దు అని చెప్పాడు. తర్వాత నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అన్నాడు. నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైనటువంటి హృదయం. అంటే శుద్ధమైన హృదయం అంటేనే నిర్దోషమైన చేతులు ఉంటాయి. అంటే లోపల ఏ విధమైనటువంటి కల్మషం లేదనుకో నీ పనులన్నీ ఎలా ఉంటాయి? శుద్ధిగా ఉంటాయి. అంటే ఏ కల్మషం లేకుండా నిష్కల్మషంగా లోపల ఏమీ లేకపోతే చక్కగా ఎంత అంటే ప్యూరిటీ మాటలు వస్తాయి అన్నమాట. ప్రేమ అంటే ప్రేమ వస్తుంది, ద్వేషం అంటే ద్వేషం వస్తుంది. లోపల ఏమీ లేకపోతే లోపల ఏదైనా ఉందనుకోండి, ద్వేషం ఉన్నా ప్రేమే చూపించుంటాం, ఇదంతా నటన.
లోపల కుళ్ళు కుతంత్రం పెట్టుకుంటే ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది ఫుల్లుగా నా మీద. కాకపోతే ఏం చూపిస్తాం పైకి? ప్రేమ, నటన అనమాట. ఇవి అనుకుంటాం మన మనుషుల కోసం నటిస్తుంటే మనిషి ఏం చేస్తాడని చెప్పండి. అసలు మనిషి వల్ల ఏంటంటే లాభం? ఒక మనిషి వల్ల ఒక మనిషికి లాభం ఏంటంటే ఏమో అవసరమైనప్పుడు సహాయానికి వెళ్తే సహాయానికి రావాలేమో తప్ప జీవితాంతం తోడైతే కట్టుకున్న కూడా ఉండలేదు ఈ రోజుల్లోనూ. దారిలో వదిలేసి పోతున్నాడు అండి. అలా పిలిచే మనిషి తోడుంటారని నమ్మకం ఏముందండి? నచ్చితే మనతో నుంచి ఉంటారు, కోపం వచ్చిందంటే వదిలేసి పక్క పోతారు. కానీ జీవితాంతం ఉండేటువంటి దేవుడిని మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నాం? ఇది మన పాయింట్. జీవితాంతం ఉంటాడండి. మనం ఎక్కడున్నా సరే ఉంటాడు దేవుడు. ఎక్కడున్నా మనకు తోడుగా ఉండేవాడే. ఒకసారి 15వ కీర్తన ఈయనే భక్తుడు దావీదు గారు మాట్లాడుతూనే ఇదే సమాచారం అక్కడ తెలియపరిచాడు. 15వ కీర్తనలో చూస్తే, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అన్నాడు. ఏం పలకాలండి? ఇక్కడికి మనం వచ్చాం కదా, ఎందుకు వచ్చామంటే యేసు ప్రభు మనస్సును సంపాదించుకుని వచ్చామంట. యేసు ప్రభు లాంటి మనస్సు నీకు కలగాలి, అందుకని నేను ఇక్కడ కూర్చోబెట్టానని అన్నాడండి సంఘానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతాడు. యేసుప్రభు రక్తంలో కడగబడి సంఘానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, నిన్ను యేసుప్రభు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చాలి, అందుకే ఇక్కడ కూర్చోబెట్టాను, అప్పుడే నువ్వు సంపూర్ణుడు అవుతావు. అలా సంపూర్ణుడు అయిన వారే దేవుని గుడారంలోకి లేదా దేవుని నివాసంలోనికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇక్కడ నుండి మనం యేసుప్రభు హృదయాన్ని సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నాం. ఆ హృదయం ఎలా ఉంటుంది, ఆ మనసు ఎలా ఉంటుంది అంటే, పూర్వం దావీదు చెప్పినట్లుగా, ఇగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించిందటండి. యేసుప్రభు మనసు అలాగే ఉందా? ఆయనలో యథార్థత ఉందా లేకపోతే కపటం ఉందా యేసుప్రభు మనసులో? మనకి తెలియాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. ఏ నీతి? మానవ నీతి మాత్రం అనుసరించకండి, దయచేసి అనుసరించొద్దు. మానవ నీతి నచ్చిన మనిషి వైపు ఒకలాగా చెప్తుంది, నచ్చిన మనిషి వైపు ఇలానే ఉంటుంది మానవ నీతులు. కాబట్టి మానవ నీతి మనం అనుసరించకూడదు, కానీ దైవనీతి అనుసరిస్తే దైవనీతి ఎలాగుంటుందని అంటేనండి, హృదయ సంబంధమైనటువంటి నీతి అండి దైవనీతి. ఇది ఎలాగే ఉంచండి. ఒకసారి పేతురు పత్రికలోకి రండి. రెండో పేతురు పత్రిక అంటే నీతిని అనుసరించడం గురించి చెప్తున్నాను. మానవ నీతి దైవనీతి అని ఆలోచన చేస్తున్నాం కదా. పేతురు పత్రికలో రెండో అధ్యాయం దగ్గరికి వస్తేనండి, 2వ అధ్యాయం దగ్గరికి వస్తే 6వ వచనం దగ్గర నుంచి పూర్వకాలం జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తూ, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని, అంటే దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదండి భక్తిహీనులు అంటే. దేవుడున్నాడు కానీ నాకు భయం ఉండదు అన్నమాట. దేవుడున్నాడు కానీ నాకు విశ్వాసం, నమ్మకం ఇదేమీ ఉండదు అనమాట. చూద్దాంలే అనేటువంటి ఒక రెక్లెస్ విధానం ఉంటుంది అనమాట. జరిగినప్పుడు ఆలోచన చేద్దాంలే అనే రెక్లెస్ అనమాట. ఇదంతా కూడా మనిషిలో ఉంటుందండి. ఇది అహం. ఇది లోక సంబంధమైనటువంటి విధానం. అహం అనేటువంటిది జీవపుడంబం, రెక్లెస్. ఇది ఏం చేస్తుందంటే దైవానికి లోబడనివ్వదండి. ఎప్పుడు కూడా రెక్లెస్ దైవానికి లోబడనివ్వదు. ఎందుకని? నేను తగ్గాలా అని. దేవుని దగ్గర ఎంతటి వాడైనా తగ్గాలి. నెబుకద్నెజరు అనేటువంటి రాజు నా అంత తోడు లేడు అని అనుకున్నాడు ఒక సందర్భంలో. ఎందుకంటే ఇజ్రాయేలీని కూడా దేవుడు వారి చేతికి ఇచ్చేసాడు. ఇజ్రాయేలీని ఓడించిన ఏ రాజు తరం అయ్యేది కాదు. కానీ దేవుని మాట ఇజ్రాయేలీలు విననందుకు నెబుకద్నెజరు అనేటువంటి రాజు చేతికి వాళ్ళని అప్పగించాడు. ఇల్లబ్బాయి అని చెప్పి ఏ రాజు గెలవలేనటువంటి ప్రజలను నెబుకద్నెజరు వెళ్ళి మొత్తం వారందరినీ నాశనం చేసి యెరూషలేము మందిరాన్ని నేల కూల్చేసి ఈడ్చుకుని వచ్చేసాడు వాళ్ళందరినీ. ఏ రాజు గెలవలేని ఈ ప్రజలను నేను గెలిచానంటే నా అంతటోడు ఈ భూమి మీద లేడు అని అనుకున్నాడండి. చూసావా నా జనబలం అనుకున్నాడు, చూసావా నా ధనబలం అనుకున్నాడు. చూశాడు ఎవరో? దేవుడు చూశాడు. అహాన్ని దేవుడు చూశాడు. ఆ తల వంచని విధానం దేవుడు చూసినప్పటికీ అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు గడ్డి తినే పశువులాగా అయిపోతావు అన్నాడు. అహం ఎప్పుడు ఏం చేస్తుందంటే మనిషిని మట్టి తినేలా మార్చేస్తుంది. నిజమండి. మనం అహం భావాలకు పోతే అన్నం తినే మనం మట్టి తినాల్సి వస్తుంది.
ఆ రాజు బంగారం పళ్ళు అన్నం తిన్నాడు, కానీ పశువుల మేసే గడ్డి తిని పక్షి తడిసినట్లు మంచులో తడిసి ఆ వెంట్రుకలు అటండి మంచుకు తడిసి అలాగా పెనుసు కట్టిపోతాయి అంటారు కదా, అలా అయిపోయాడు. ఎందుకని? అహం నేలకి ఈడ్చుకొచ్చేసాడు దేవుడు. ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది, అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఎందుకని? సరే మారు మనసు పొందుతావేమో అనేటువంటి దీర్ఘశాంతపు ఆలోచన దేవునిది కాబట్టి. అయితే ఇక్కడ ఈ భక్తిహీనులైనటువంటి వారు దృష్టాంతములుగా మన ముందు ఉన్నారు. 7వ వచనంలో అంటాడు, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించెను అన్నాడు. ఎందుకని? ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. అంటే మానవ నీతి అయితే లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల జనాలతో కలిసిపోను. ఎందుకని? అందరూ ఒకే బాణిలో ఉన్నారండి. ఇదే కదా మరి పద్ధతే అనుకుంటే మనం అంటాం కదండి, మా ఊరు ఆచారం, మా ఊరు పద్ధతి అని అంటుంటాం. అందరూ అలాగే ఉన్నారు కాబట్టి లోతు కూడా అలాగే ఉండాలి. ఆ మానవ నీతిని కాదని దేవుని నీతికి లొంగిపోయాడు కాబట్టి లోతు వారిని చూసట, వారు చేసే పనులు చూసి, వారు మాట్లాడే మాటలు చూసి, వారి చేష్టలు చూసి బాధపడి కూడా అంటే రోజు ఏంటి దేవా అంటే దేవుడికి లొంగాడు, ఆ గ్రామానికి లొంగిపోలేదు. ఎవరో? లోతు. అందుకే అన్నాడు, నీతిమంతుడైనటువంటి లోతు వారు చేసే కామ వికారమైనటువంటి చేష్టలు నడబడి మాటలు విని దినదినము తన నీతిగల హృదయంలో నొచ్చుకుంటూ వచ్చాడు. అంటే మానవ నీతికి కాదు లోతు తలంచింది, దేవుని నీతికి తలంచాడు. కాబట్టి ఆ మనుషులతో కలిసిపోలేకపోయాడండి, ప్రత్యేకింపబడిపోయాడు. క్రైస్తవుడు కూడా అంతే. మరి క్రైస్తవుడు అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకింపబడినవాడు, పిలవబడినవాడు. అంటే లోకంలో నుంచి ప్రత్యేకింపబడి ప్రభువునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా ఉండడానికి ఈగో ప్రభు సంఘంలోనికి పిలువబడ్డాం మనందరం కూడా. కాబట్టి ప్రభు నీతిని బట్టి మనం అడుగులు వేయాలి తప్ప నా గ్రామం నా పద్ధతి ఇంతే అని చెప్పి గ్రామస్తుల నీతిని బట్టి మనం అడుగులు వేసాం అనుకోండి, మనం ఏమైపోతామంటే దేవునికి విరోధం అయిపోతాం. కాబట్టి ఇక్కడ అన్నట్లుగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా ఏం పలకాలట? నిజం పలకాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి, నిజాన్ని హృదయంలో నుంచి పలుకాలి. కానీ మనం ఏం పలుకుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలండి. నిజం తెలిసిన మనం చూడండి, కొంతమంది ముఖస్థుతి కోసం అబద్ధాన్ని నిజంగా కూడా మాట్లాడుతుంటాం. అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆ లాభాన్ని ఆశించనమాట, ఆ వ్యక్తి యొక్క ప్రేమను ఆశించో, ఇంకోటి ఆశించో, ఏదోటి ఆశించి ఆ ముఖస్థుతి అంటారు దాన్ని. దాన్ని ఆశించి నిజం లోపల దాచుకుని అబద్ధాన్ని మనం నిజంలో పలుకుతుంటాం. ఇవన్నీ ఏమండి ఇక్కడ మనిషి చూసినా ఏం చేయలేడండి. ఒకవేళ సేవకుడుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చూసినా నువ్వు ఎక్కడో నిజం తెలిసిన అబద్ధం చెప్తున్నావు, ఏం చేయలేడు సేవకుడు కూడా. అంతే చూస్తాడంతే, నీ పరిస్థితి ఇలాగుందా అని నువ్వు ప్రార్థన చేయడం తప్ప అంతకుమించి నేను అక్కడ కొట్టి జుట్టు నిలిచి ఇలాంటి పనులు ఏం జరగవు కదా, జరగవు, ఏమి చేయడు కూడా. సేవకుడు ప్రార్థన చేస్తాడు, అక్కడితో అయిపోద్ది అంతే. ఇలాగుంది పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు ఇలాగా తెలిసినా ఇలాగున్న పద్ధతులు అని చెప్పి ప్రార్థన చేస్తాడు, అక్కడితో అయిపోద్ది. కాకపోతే మనం మనుషుల కోసం కాదు కదా ఆలోచించాల్సింది, భయపడాల్సిందేనే. లోతు మనుషుల కోసం అయితే ఆ ఊరితో కలిసిపోను, లోతు దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి వాళ్ళతో కలిసిపోలేదు. దేవుని నీతికి లోపడ్డాడు కాబట్టి దేవుని మాట ప్రకారంగా నిలబడ్డాడు. గ్రామం అంతా పక్క అయిపోయింది. నిజానికి అల్లుళ్ళు కూడా ఆ పక్కే ఉన్నారు. ఏ పక్క? లోకం పక్క. లోకం పక్క. భార్య కూడా ఏ పక్క ఉందండి? లోకం పక్కే ఉందండి, లోకం పక్కే ఉంది భార్య కూడా. కానీ లోతు మాత్రం దేవుని పక్క ఉండిపోయాడు. అంటే దేవుని పక్క ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆది కాండం దగ్గర నుంచి మనం అదే అంటే మనిషి పుట్టిన కాడి నుంచి కూడా ఆలోచించుకుంటూ వస్తేనండి దేవుని పక్క ఉన్నవాడు చాలా తక్కువ ఉంటారండి. లక్షలు అభివృద్ధి చెందారండి. ఆదాము గారి నుంచి జనం పుట్టుకుంటూ వచ్చిన తర్వాత నోవహ కాలం వచ్చినప్పటికీ లక్షలు వచ్చారు మనుషులు. కానీ నోవహ కుటుంబం ఒక్కటేనా నిలబడింది దేవుని కోసం? ఇటు అంత లక్షల మంది ఉంటే నోవహ కుటుంబం నిలబడిందంటే అవునండి, నోవహ కుటుంబం ఒక్కటే నిలబడిందండి. ఆ కుటుంబం ఒక్కటే రక్షణ పడిందండి, ఆ కుటుంబం ఒక్కటే బ్రతికిందండి. ఉన్నది అందరూ. ఇది ముందు ముందు ఉండేటువంటి నిజం అండి. అది అంతా సూచనగానే ఇచ్చాడు కానీ నిజం త్వరలో ఉందండి, అక్కడితో అయిపోయింది వాళ్ళది. కానీ త్వరలో జరగబోయేది ఉందే, అగ్ని ఆరదు వారి పురుగు
అక్కడికి ఉందండి ఎన్ని కుటుంబాలు నిలబడతాయి. అక్కడ నోవహు కుటుంబం ఒక్కడే నిలబడింది, తర్వాత అబ్రహాం ఒక్కడే కనపడ్డాడు. ఎంత లక్షల జనాభా మళ్ళీ. నోవహు నుంచి ముగ్గురు కొడుకుల నుంచి మళ్ళీ విస్తరించేశారండి భూమి మీద. ఎక్కడెక్కడ నీరు ఉందో చూసుకుని అలాగలా వెళ్ళిపోయారు జనాలు. ఇలా కాలం ఉంది కదా, పంటలు బాగా పండుతాయి. ఇలాగ మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, జంతువులు బాగా పెరుగుతాయి. ఇలాగ భూమి ఎక్కువ ఉంది కదా, మనం చక్కగా సేద్యం చేయొచ్చు అని చెప్పి ఎవడొక ఆలోచన బట్టి వాడు నీరు ఉన్న వైపు కొంతమంది, మొక్కలు ఉన్న వైపు కొంతమంది, భూమి విస్తారంగా ఉన్న వైపు కొంతమంది, ఇలాగ చెదిరిపోయారని నోవహు బిడ్డల్లో నుంచి పుట్టిన వారు అందరూ కూడా. అంతమంది చెదిరిపోతే అందులో నుంచి ఒక్కడే ఉన్నాడని మళ్ళీ అబ్రహాం. ఒక్కడేనా అంటే ఒక్కడే అబ్రహాం. మళ్ళీ అబ్రహాంను పిలుచుకుంటే మళ్ళీ లక్షలు వచ్చేసారండి. అంటే దేవుడు ఆశీర్వాదం ఎలా చాలా విస్తారంగా ఉంది. అబ్రహాము ఆదామును పుట్టించాడు, లక్షలు వచ్చారు, నోవహు ఒక్కడే నిలబడ్డాడు. నోవహు ముగ్గురు కొడుకుల్లో నుంచి మళ్ళీ లక్షలు వచ్చారు, అబ్రహాము ఒక్కడే నిలబడ్డాడు. అబ్రహాము నుంచి తీసుకొచ్చి మళ్ళీ లక్షలు వచ్చారు. ఎవరు నిలబడ్డారు? యెహోషువ లాంటి ఒక్కడే నిలబడ్డాడు. యెహోషువ గ్రంథానికి వెళ్తే ఒక మాట అంటండి, నేను నా కుటుంబము దేవుని పక్క నిలబడతాను. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు, మీ ఇష్టమేగా. మీరు ఉన్నా లేకపోయినా నేను నా కుటుంబం మాత్రం దేవుని కోసం నిలబడతాను. ఆ ఒక్కడే చెప్పగలిగాడు ఆ మాట. దాని తోడికి ఆయన తోడికి యెహోషువ తోడికి కాలేబు అనేటువంటి మహాపురుషుడు అప్పుడు ఆయన. ఇటు లక్షల్లో నుంచి ఒక్కొక్కరు అంటే అవునండి, నిజం వైపు నిలబడేవాళ్ళు చాలా తక్కువ, లోకం వైపు మనకి అబద్ధం వైపు నిలబడేవాళ్ళు ఎక్కువ. విస్తారం అంటే. కాబట్టి ఇక్కడ గ్రామం అంతా పక్క అయిపోయినా లోతు మాత్రం ఒక్కడే నిలబడి గ్రామాన్ని చూసినప్పుడు, గ్రామపు మాటలు వింటున్నప్పుడట కలిసిపోలేదు. ఇంకా అందరూ అలాగే ఉన్నారు, నేను ఒక్కడే ఎలాగొని సాధించింది ఏంటి అనుకుంటాం మనమైతే. ఇంకా అందరూ అలా పోతున్నారు, నేను ఒక్కడే నిలబడితే వచ్చేసింది ఏంటి నాకు అనుకుంటాం. కలిసిపోతాం, అందులో రాజీ పడిపోతాం వాళ్ళతో. కానీ దైవ ప్రజలు లోకంతో, లోకస్తులతోటి రాజీ పడకూడదండి. నిలబడాలి, ఒక్కలైనా సరే నిలబడాలి. అలాగా ఆ ఒక్కడో నుంచి వందల వేలగా దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. మరి జరిగిన కథ అంతా చూసావు కదా. ప్రారంభం నుంచి మనిషి దేవుడి కోసం ఒక్కడే నిలబడితే ఆ ఒక్కడిని ఆశీర్వదించి లక్షలు చేయలేదా? కాబట్టి నేను ఒక్కడే ఎప్పుడు అనుకోకూడదండి. మనం వెనకాల కొంతమంది లేకపోవచ్చు, ఒక్కడే నిలబడినా ఆ ఒక్కడితో ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోనండి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంతే. నా వెనకాల స్నేహితులు ఉన్నారు, నా వెనకాల బంధువులు ఉన్నారు, నా వెనకాల పెద్ద కుటుంబం ఉంది, అనవసరం అదంతా గాలిలో కలిసిపోయేది. నేను ఒకప్పుడు స్నేహంతో ఉండేవాడు, పోయిందా? ప్రేమ అనుకున్నాను, పోయిందా? కుటుంబాలు అనుకున్నాను, పోయా? మిగిలింది అన్ని తీసి ఒకటే ఇచ్చాడు దేవుడు. ఏంటి? దేవుని కుటుంబం రా, శాశ్వత కుటుంబం ఇది. ఇక్కడ ఉంది కుటుంబం, అక్కడ ఉంది కుటుంబం, నేను వెళ్ళే ప్రతి చోట ఉంది కుటుంబం. ఇది శాశ్వతమైన కుటుంబం. నేను అనుకున్నాను లోకానుసారంగా, ఇదిగో నాది, ఇదిగో నా బలం, ఇదిగో నా ధనం, అది ఏది కాదు. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయే ఉన్నది ఒకటే. ఏంటి? దైవ కుటుంబం. అంతే. ఈ దైవ కుటుంబం కోసమే మనం నిలబడాలి. ఎందుకంటే ఇది శాశ్వతమైన కుటుంబం. లోకంలో కుటుంబం రాలిపోయే కుటుంబాలు అన్నీ కూడా. రాలిపోవనుకుంటున్నారా? ఉండవు మనతోటి ఏది కూడా, అన్ని గల్లి కలిసిపోయాయి. కానీ దైవ కుటుంబం దేవుడు ఉన్నన్నాళ్ళు ఉండే కుటుంబం. కాబట్టి మన వెనకాల ఎవ్వరూ లేకపోయినా మన పైన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక్క భయం మనం కలిగి ఉంటే అది ధైర్యంగా మారుతుంది. దేవునికి భయపడితే ఆ భయం ఏమవుతుందండి? మనకి బలంగా మారుతుందండి. ఆ బలం అండి నిత్యం ఉండేటువంటిది, శాశ్వతమైనది బలం. కాబట్టి ఆ బలాన్ని మనం కలిగి ఉండడానికి లోకంలో ఎన్ని వదులుకున్నాకైనా మనం ఏమి ఆలోచన చేయనవసరం లేదు. పౌలు మాట్లాడండి, ఏమన్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాం. ఎవరి కోసం? దేవుని కోసం. అంటే దేవుని కోసం నిలబడిన వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే నలుగురు లేకపోతే ఏమన్నా చేయొచ్చా అనుకుంటే దైవ కుటుంబం ఉంటే ఏమన్నా చేయొచ్చు. ఒకప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతే స్టెఫన్ అనేటువంటి మహాభక్తుడు కనపడతాడు. దేవుని కోసం నిలబడి చెప్పాడండి. స్టెఫన్ కుటుంబం ఉండదా? స్టెఫన్ కూడా యూదుడే, కానీ యేసు ప్రభువులో నిలబడ్డాడని చెప్పి వాళ్ళ కుటుంబం వదిలేసిన స్టెఫన్నే. ఇది ఎలా తెలుసు నీకు అని అంటే నేను చెప్తాను చూడండి. స్టెఫను దేవుని గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాయిబెట్టి కొట్టి చంపేశారు. అందరూ రాయిబెట్టి కొట్టి చంపితే స్టెఫను చచ్చిపోయాడు. ఆ కుటుంబం అడ్డు రాలేదు అంటే వదిలేసింది. చచ్చిపోయిన స్టెఫన్ని పాతిపెట్టనే కుటుంబం రాలేదు. అక్కడ ఏం రాసింది తెలుసండి? భక్తి కలిగినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసం కలిగినటువంటి భక్తులు స్టెఫనునే
పాతి పెట్టారు. అంటే దైవ కుటుంబం చేసింది ఆ కార్యం, దైవ కుటుంబం చేసింది. కాబట్టి దేవుని కోసం నిలబడితే దేవుడు అన్నీ చక్కబెడతారు మన వెనకాలండి. అబ్రహాము పిల్లలు మేము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. ఏ కాలంలో అంటే యేసు ప్రభు కడుగు ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం. అంటే అప్పుడు ఏమన్నా తెలుసండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా దేవుడు ఏమన్నా తెలుసండి వాళ్ళతోటి, రే అబ్రహాం ద్వారా మీరు పుట్టారా, అవసరమైతే దేవుడు రాళ్ళతోటి కూడా మహిమపరచబడతాడు, నువ్వే కావాలని లేదు. కాబట్టి నీ గొప్పతనాన్ని పక్కన పెట్టని చెప్పడం అనమాట. అది మనం అనుకుంటాం కొంతమంది, నేను ఉండాలి నేను లేకపోతే, ఆ తప్పండి అది. నేను ఉండాలి అని అనుకునేది. దేవుడు తను ఏదైనా చేసుకోగల సమర్థుడు. ఎందుకంటే తనంతట తాను సృష్టిని చేసుకున్నవాడు, తనంతట తాను సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన వాడు. కాబట్టి అంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాం అనేటువంటి ధైర్యంతో మనం ఉండాలి తప్ప ఇక భయం మన దగ్గరికి. ఒంటరిని ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎందుకని? దేవుడు ఉన్నప్పుడు మనం ఒంటరి ఎందుకు అవుతాం? దేవుడు ఉంటే ప్రపంచమే మనతో ఉంటుందండి. ఇంకొకటి చెప్పనా సీక్రెట్, లోకం అంతా వదిలేసి ఒంటరిగా వదిలేస్తే దేవుడు మనతో ఉంటాడండి. దేవుడు మనతో ఉంటాడు. లోకం వదిలేసింది అనుకోండి, మనం ఎక్కువగా దైవ సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తులను ద్వేషిస్తే కలిసి వచ్చేది ఏంటో చెప్పనా, మనం ఎంత ఎక్కువ ద్వేషిస్తే అంత ఎక్కువ దేవుడి దగ్గర అయిపోతా ఉంటాడు అన్నమాట. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు, లోకం కోసం కాదు. ఇక్కడ దేవుని యొక్క గృహంలోనికి లేదా ఆయన మందిరంలోనికి లేదా ఆయన నివాసంలోనికి ఆయన గుడారంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉండగా దైవతత్వాన్ని మనం సంపాదించుకోవాలి. అది సంపూర్ణంగా మనం మార్చేది. అది మనల్ని యేసు ప్రభు కలిగినటువంటి గుణాన్ని కలిగిన వాడిగా మారుస్తుందట. అందుకనే హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని చెప్పి, అట్టివాడు నాలుకతో కుండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అంటే ఏంటి నింద మోపడం? అంటే లేని దాన్ని పెట్టడం. ఉన్నదాన్ని చెప్పడం వాస్తవమే, కానీ లేని దాన్ని పెట్టడం నింద. అంటే క్రైస్తవుడు చేయకూడదని చెప్తున్నాడు. అట్టివాడు నాలుకతో కొండెమంటే ఏంటండి? అబద్ధం, గొడవలు కాదండి, అబద్ధం. నాలుకతో కొండెమలాడంటే అబద్ధాలు మాట్లాడకూడదు అని చెప్పడం. అట్టివాడు నాలుకతో కొండెమలాడాడు, తన చిలికానికి కీడేమే చేయడు. కీడు చేయడానికి వీలు లేదు ఎవరికే? క్రైస్తవుడికి ముఖ్యంగా. ఇంకా ధర్మశాస్త్ర కాలానికి వెళ్ళిపోతే కంటికి కన్ను పంటికి పన్ను అయినా అన్నాడు. కానీ ఈ కాలానికి వచ్చేస్తే ఆయన ఇంకా చాలా గొప్ప మాటలు చెప్తాడు. చదువుదాం మనం ముందుకెళ్ళి వెళ్తే. ఇంకేమన్నాడు? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అన్నాడు. అంటే నీచుడిని మనం ఏం చేసుకోవాలా? నీచుడిని స్నేహం చేసి నీచుడి యొక్క గుణాలన్నీ మనం కూడా తీసుకుని నేను కూడా నీచుడిని అనాలా? కాదు. నీచుడు మన దృష్టికి ఎలా ఉండాలి? అసహ్యుడు. దూరంగా పెట్టాలండి, దూరంగా పెట్టాలి. ఇప్పుడు పందులు పెంచుకుంటారు, పెంచడానికి పందులు పెంచుతారు. మనం మంచమే పడుకోబెట్టుకుంటాం. ఏంటి పడుకోబెట్టుకుంటామా? పడుకోబెట్టుకో. ఎందుకంటే దాన్ని నీచంగానే చూస్తాం. పంది అనేటప్పుడు ఇశ్రాయేలీయులు అయితే అసలు దాన్ని ధైర్యమే రానివారు, దాని కంటి ముందు కూడా రానివారు. వాళ్ళైతే పంది వాళ్ళకి అస్సలు హేయమైనటువంటి జంతువు అనమాట ఇశ్రాయేలీయులు. మనం ఒకవేళ మన పందులు పెంచుకున్నా తీసుకొచ్చి ఏసీ రూమ్లో మనం పడుకుంటూ మన బెడ్ మీద దాన్ని ఇంకొక దుప్పడేసి బొజ్జు పెట్టం కదా, అది ఏమన్నా చేయొచ్చు మనం లేచి లోపలికి. కాబట్టి దాని దగ్గరికి రానియం. సేమ్ ఇది అంతే. ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే యథార్థమైన హృదయము, నీతి హృదయము, పరిశుద్ధ హృదయము, కొండెమలాడని స్వభావము, నిందమోపని వ్యక్తిత్వము, ఇవన్నీ పాడైపోతాయి ఒక్క దెబ్బతో. ఏ దెబ్బతోటి? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ సాంగత్యం నేనేం చేసిందంటే 6 నెలల 5 గంట ఈరు 6 అయ్యారని సామెత చెప్తారు కదా. అలాగా అక్కడున్న లక్షణాలన్నీ ఆటోమేటిక్గా నేనేం చేస్తానంటే దిగుమతి చేసేసుకుంటాను నాలోకి. తర్వాత ఇద్దరం ఒకటైపోయి బండి నడిపేస్తాను అనమాట, జోడెద్దుల బండి అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలవారిని. ఇతని జట్టు ఎక్కడుంది? ఇతని ఆలోచన ఎక్కడుందనంటే యెహోవాయందు భయభక్తులు కలవారి పక్షంగా ఉంది. కాబట్టి క్రైస్తవుడు విశ్వాసి పట్ల ఉండాలని ఆలోచన, పోరంబో గురించి కాదు ఆలోచన.
విశ్వాస కుటుంబం గురించి నీ ఆలోచన. ఎందుకంటే వారితో నీకున్నటువంటి సాంగత్యము, సంబంధము నిన్ను మరింత భక్తి పదంలోనికి తీసుకుని వెళ్తుంది. అంతేగాని వారంబోగులతో కలిసి ప్రయాణం చేసాం అనుకోండి, మనం కూడా 4 రోజులకి అదే పనులు చేస్తుంటాం. ఇంకా ఏదో చెప్తుంటే కదా, తాడి చెట్టు కిందకు వచ్చి మజ్జిగ తాగామనుకో ఏమంటారు? లేదురా మజ్జిగ ఏది అంటారా? చెప్పకరా అది మజ్జిగ అని తెలిసినా నోరు మూసే, అది మజ్జిగ కవరింగ్ అంతే, అందులో కళ్ళే ఉంది అంటారు ఖచ్చితంగా. నువ్వు కళ్ళు తాగకుండా మజ్జిగ తాగినా వచ్చేది కళ్ళనే భావన. కారణం నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే దుష్ట సాంగత్యం చేసినప్పుడు నువ్వు కూడా పూర్వకాలం చక్కని మాటలండి, భక్తులు మాటలండి, చాలా మంచి మాటలండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులుగా వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడండి. ఒక మాట ఇస్తాం, దానివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం, అయినా తప్పదు దాన్ని పూర్తి చేసే వరకు. మాట ఇచ్చిన తర్వాత నిలబడతామండి, నిలబడాలి. లేదా మాట కూడా మానేయాలి. మనం ఏదైనా చేస్తాను లేదా ఉంటాను అని మాట ఇచ్చినప్పుడు నిలబడు, అప్పుడు నువ్వు మనిషివి. లేకపోతే జంతువుతో సమానమే. ఎందుకని? జంతువులకి ఏముండవు, ఫీలింగ్స్ ఉంటాయి. జంతువులకి ఉంటాయండి. మనం ఏదైనా మొక్క పెంచుకుంటాం, కోత వస్తుంది, రే ఇది చాలా మంచోళ్ళు, కుమారన్న చాలా మంచోడు, పాపం ఎవరు గొడవ తేడో, పొద్దున్న మిల్లిగడికి వెళ్ళి మళ్ళీ రాత్రి వస్తాడు, వీళ్ళు కాయలు ఏం కొయ్యకూడదు అంటదా కోతి. కుమారన్న ఏముండదు, నాయనన్న ఏముండదు కోతికి. ఏ అన్న ఒకటే కాయలన్నీ కిందకు వచ్చేస్తాయి. అట్లా మనసు ఉండదండి జంతువుకి, కానీ మనిషికి ఉంది. కాబట్టి ఇంకిదానికి పని చెప్పాలి మనం. ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎలాంటి బుద్ధులు మనం నేర్చుకోవాలో, ఎలాంటి బుద్ధులు వదిలేయాలో ఇంకితో ఉన్న మనిషిగా నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకుంటేనే వస్తాయి. అలా కలిసిపోయాం అనుకోండి రావు. ఎప్పటికన్నా మనం పోతాం కానీ వస్తాయండి, రావు. దూరం జరగాలి వాటికి. ఇప్పుడు యేసోపు కాలంకి వెళ్ళనుకోండి, శుక్రవారం చెప్పుకుందాం యేసోపు గురించి. యేసోపు కాలంకి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు పోతీఫర్ భార్య అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు యేసోపు ఏం చేశాడు? దూరంగా పోయాడు. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత చెప్పాను కదా, వాళ్ళు గొడవకుండా మనమే ఓడిపోతాయి, నిప్పులు వచ్చాయి. దగ్గర ఉన్న వాళ్ళు వచ్చే ప్రమాదాలు ఇవన్నీ కూడా. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉన్నానుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా పడుకుంటావు, మంచిగా మాట్లాడగలుగుతావు. అది ఏదో కులుబుద్దు నిండిపోయింది అనుకోండి, ఏం చెప్పాలనుకున్నా చెప్తుంటే తెలుసండి. లోపల ఏదైనా కులుబుద్దు నిండిపోయింది అనుకోండి, ఏదే మాట్లాడుకుందాం అనుకున్నా, ఏ మంచిల కోసం మాట్లాడుకున్నా సరే వచ్చేస్తుంది, ఎలాగోలా వచ్చేస్తుంది పక్కన. ఎవడో ఒక అమ్మ నచ్చదు, అమ్మ మీద నీకు చాలా ధ్యాస ఉందన్నమాట. అమ్మ మంచిలు ఉన్నాయండి అనగా మంచిలు ఇచ్చేది అయిపోద్ది, కానీ ఏ మంచిలు లేమ్మా ఇది ఉండిపోయింది నీకు లోపల. అది బయటకు వచ్చేది కానీ కొడుపుతారు తీయదో. కాబట్టి ఏ మంచిలు లేమ్మా, ఈ మంచిలు ఎలాగున్నాయి కానీ అలాగలా మొత్తంగా నీళ్ళు కానీ వెళ్ళిపోద్ది, ఎలా వెళ్ళిపోద్దు బయటకి వెళ్ళిపోతాం, అది బయట అది ఏది లేదనుకో లోపల హాయిగా ఉంటాం. క్రైస్తవుడు ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంతంగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటికి చాలా దూరంగా ఉండాలి. చూడండి, మనకు తెలవ కొన్ని గొడవలు, ప్రశాంతంగా ఉంటాం, పొద్దున పోతాం, రాత్రి వస్తాం, ఈ మధ్యలో ఏం జరిగింది అక్కడికి తెలదు. సార్ కూడా నాకు ఏ వద్దురు బాబు, నాయన జరిగితే జరిగినాయి కానీ నాకు వద్దు సమస్యలు. మీ వాళ్ళు నా వాళ్ళు లేదు, మీ వాళ్ళు లేదు, పక్కన అట్టరా బాబు, నేను లేను కదా, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ బుర్ర నొప్పి నేను పెంచుకోలేను. సరే మీ పురాకులు ఏమి పడరా బాబు, నా బతుకు నన్ను బతకనే ఉండాలి. ఆ చెత్త అంతా పక్కనెట్టు అనుకోండి, హాయిగా నిద్ర అవుతావు. చెప్పు అని నేనేసామనుకో, ఎక్కడో ఊరి నేను ఇలాగన్నా అన్న మాట వినపడింది అనుకో, ఇంకా రాత్రి అంతా ఆడి మీద ఊరెత్తుంటావు, మంచమే పడుకుని నిద్ర అట్టం పోతుందాకా. అవసరమా మనకి ఇవన్నీ? అవసరంగా దేవుడు చెప్తున్నాడండి ఇవన్నీ కూడా. ఇంకా నూతన నిబంధనలకు వెళ్ళిపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇది చదువుదాం ఒకసారి. ఇంకేమన్నా, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడట, అంటే మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తాడు. ఇది సంపూర్ణుడు అయ్యేటువంటి లక్షణం. మాట ఇచ్చి మాట తప్పిపోయాడు అసంపూర్ణుడు అనమాట. అన్నాడు ఆనందినివుడు కాదని అర్థం అనమాట. తన ఆ ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. అంటే తెలుసు కదా మనకి, అంటే అబద్ధాలు చెప్పడానికి లంచాలు పుచ్చుకుంటారు. కొన్ని కోట్ల దగ్గర ఉంటాయి ఇలాంటి. ఆ మనోళ్ళు ఏదో ఆశించి అబద్ధం చెప్పేస్తుంటారు అండి. మనోళ్ళు కూడా ఇలా పక్షంగా మాడితే ఏదో కలిసి వద్దని ఎంత ఏంటంటే ఈ లోకం గురించి ఆలోచించి రేపు ఎల్లుండు 10 రోజుల గురించి, 1 సంవత్సరం గురించి ఆలోచించి చేస్తుంటాం మనం. కానీ జీవితాన్ని, భవిష్యత్తుని, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత దేవునితో వచ్చేటువంటి ఎదుర్కోవాల్సినటువంటి ఆ రోజుని ఇవేమీ మనం పట్టించుకోం. కానీ ఇవన్నీ ముందున్నాయి.
ఇవన్నీ ముందున్నాయి. కాబట్టి ఇలాగా ఒకదాన్ని ఒడగొట్టుకుంటూ రావాలి లోకంలో నుంచి. ఎందుకంటే మనం ప్రయాణం చేసేది లోకంలోనే, మన కళ్ళ ముందు జరిగేవన్నీ అన్యాయాలే. వాటిలో నుంచి మనం ఒడగొట్టుకుంటూ మన జీవితాన్ని పక్కకు తెచ్చుకోగలిగితే ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడును కదపలేవు. నువ్వు దేవుని పక్షంగా నిలబడిన మనిషిని ఇంకొక లోక సంబంధి అవ్వడం ఏమీ కదపలేడు. అది ఎందుకంటే దేవుని పక్షంగా నిలబడితే ఎక్కడ కదపగలవా? దేవుడు నిన్ను పట్టుకుంటేనే కదిపేయగలవా? దేవుడిని కదిపేయగలుగుతాడు. ఇప్పుడు మన భుజం మీద దేవుడు అలా చేసి ఉంచినాడు అనుకో, నేను ఉన్నాను నీకేం పర్వాలేదని. ఇప్పుడు లోకం అంతా వచ్చినా అంగుళం కూడా కదపలేవు. కాబట్టి లోకంలో నుంచి మనల్ని మనం ఒడగొట్టుకుంటూ పక్కకి తీసుకురావాలి. అంటే ఒడగొట్టుకోవాలి. లోకంలో మనం మిళితమైపోకూడదు. ఓడగొట్టుకుంటూ మనసును ప్రశాంతత చేసుకుంటూ అలాగ ఒక దరికి అనగా క్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఓడలోనికి మనం తెచ్చుకోవాలి. ఆ ఓడలో మనం ప్రభుతో ప్రయాణం చేయడానికి మనం సిద్ధపడితే ఈ లోక సంబంధమైనటువంటి ఈ కచ్చడి అంతా వదలాలండి నిజంగా. ఎందుకంటే శరీర సంబంధంగా మనం లోకంతో ఏ విధమైన పొత్తులు పెట్టుకోకూడదు. నిజంగా పొత్తులు పెట్టుకుని అత్తులు పెట్టుకుని లోకంతో కలిసిపోతే మనం కూడా అనీతిమంతులుగా అయిపోతాం. మనం కూడా దౌర్భాగ్యంగా అయిపోతాం. ఎంత కష్టపడి దేవుని దగ్గరికి రావడం, దేవుని రక్తంలో మనం కడగబడడం, పరిశుద్ధులుగా సంఘానికి చేర్చబడడం, పాటలు పాడడం, వాక్యం ఉండడం, ఇవన్నీ ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతాయి కదా. ఇవన్నీ వినేది ఎందుకనంటే లోకంతో నేను ఒడగొట్టుకోవడానికి, ప్రభు దగ్గరికి చేర్చుకోవడానికి, ఒకనొక రోజుకి యేసు ప్రభుకున్నటువంటి మంచి మనసు నేను సంపాదించుకోవాలి. అవి ఎలాగుంటాయో నూతన నిబంధనలో ఇంకా మాటలు ఉన్నాయి. అవి వచ్చే వారం దేవుని చిత్తమైతే మనం చెప్పుకోదాం. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు.